ఓకే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మనం ద లెజెండ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో శివ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మనతో. అసలు ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఏం చేసి చూపించబోతున్నారు, మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలాగ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు అనేది, అసలు ఏం చేసి చూపించబోతున్నారు అనేది వారి మాటలను తెలుస్తుంది. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, ఈరోజు స్పెషల్గా ఉమెన్స్ డే సందర్భంగా ఏం చేసి చూపించబోతున్నారు మా వ్యూవర్స్కి? ముఖ్యంగా ఏంటంటే నేటి కాలంలో చాలామంది ఏంటంటే ఆడవారు మీద అగస్యాలండి. మనం ఒక పేపర్ కానీ న్యూస్ టీవీ కానీ చూసినట్లయితే ఎక్కువ అగస్యాలు ఎక్కువైపోయినాయి అనమాట. మెయిన్గా చెప్పినట్లయితే ఎక్కువగా అంటే ఆడవారు అనే వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారని, వీక్గా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళని ఎక్కువ అటాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనీ డ్రా చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళు కిడ్నాప్స్ కానీ, అదేవిధంగా మనం ఇంతకుముందు నేను రీసెంట్గా చూడడం జరిగిందనమాట. ఏంటంటే కొందరు ఏంటంటే ఒక కార్లను లేదా ఆటోలను వెళ్తున్నప్పుడు వాళ్ళని ముక్కికి ఏంటంటే కర్చీఫ్ లాంటి మత్తు పదార్థం పెట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎలా అంటే అలా చేయడం అలా జరుగుతుందనమాట. కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అలాంటివి నేర్చుకోవడం వల్ల అంటే మనకి తెలియనటువంటి అవంతరాలు ఎదురైనప్పుడు మనల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం సేఫ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఈరోజు కొన్ని టెక్నిక్స్ చేయడం చూపించడం జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నడుచుకుంటూ అంటే నిర్మాణమైన ప్రదేశంలో అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలున్న దగ్గర ఇలాంటివి జరగవు అనమాట. ఎక్కువ నిర్మానుష్యంగా ఒంటరిగా ఉన్న ప్రదేశంలో ఏంటంటే ఇలాంటి అగాస్యాలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే చైన్ స్నాచింగ్ కానివ్వండి, అంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకాలనే బైక్లో రాడు, మీరు వినుంటారు, చాలా చూస్తుంటారు కూడా. అంటే ఎక్కువ జరుగుతుంది చైన్ స్నాచింగ్స్ కానీ ఇలాంటివి. అంటే నేటి కాలంలో ఏంటంటే ఎక్కువ ఈజీ మనీ కోసం అలవాటు యూత్ ఏంటంటే ఇలాంటి వాటి మీద ఎక్కువ వెళ్తున్నారు అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇలాంటి టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర గోల్డ్ కానివ్వండి, మనీ కానివ్వండి, అంటే వాళ్ళని ట్యాప్ చేసి ఇలాగ అటాక్ చేయడం జరుగుతుంది అన్నమాట. అందుకోసం ముఖ్యంగా ఈరోజు మనం ఏంటంటే అంటే షాపింగ్ చేసి వస్తున్న ఇద్దరు ఆడవారి మీద వేరే దుండగులు ఏంటంటే మంకీ క్యాప్స్ ఇలా వేసుకుని బైక్లో రయ్యమంటి దూసుకుంటూ వెళ్తూ వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగుల్ని, వాళ్ళ వాల్యుబుల్ వస్తువులను దాక్కుంటూ వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళు అటాక్ చేసి ఏ విధంగా వాళ్ళు సేఫ్ అవుతారో చూద్దామండి. నెక్స్ట్ ఇప్పుడే చూసాం కదండి ఏ విధంగా వీళ్ళు సేఫ్ అవుతుందో. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఒక మెడలో చైన్ అలాంటి గోల్డ్ వస్తువులు మనం ధరించి వెళ్తున్నప్పుడు ఏంటంటే సడన్గా వ్యక్తులు మన పైకి అటాక్ చేసి మన దగ్గర ఉన్న గోల్డ్ కానీ ఇలాంటివి లాక్కొని వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు మనం ఆన్ ద స్పాట్లో మనం అలర్ట్ అవ్వాలన్నమాట. అలర్ట్ అయ్యి అప్పుడు మనం ఏంటంటే వాళ్ళు మనం అటాక్ చేయడం అక్కడి నుంచి మనం ఎస్కేప్ అయ్యే మూమెంటే కాకుండా మన వాల్యుబుల్ వస్తుంది. ఎందుకంటే చాలా రోజులు కష్టపడి సంపాదించిన మనీ అంతా ఒక్కసారిగా పోతుంది అనమాట. దానికోసం ఏంటంటే బాగా మనం ఇలాంటి కొన్ని టెక్నిక్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు వాళ్ళు కాపాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం కొన్ని వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దాని గురించి నిర్మాణమైన ప్లేస్లు ఏంటంటే ఇలా అటాక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట. కాబట్టి ఏంటంటే ఎక్కువ వాల్యుబుల్ వస్తువులు కానీ, మొబైల్స్ కానీ, లేదా మనీ కానీ, ఇలాంటి గోల్డ్ కానీ ధరించి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఆడవారు ఏంటంటే కొంచెం సేఫ్ వేలు వెళ్ళడం మంచిదండి. లేదా ఎవరైనా హెల్ప్ తీసుకుని వెళ్తే మంచిది. ఎందుకోసం అంటే అలాంటప్పుడు ఎవరైనా మన పైన అటాక్ చేసినప్పుడు వీళ్ళు కాపాడే విధంగా ఇలాంటి మార్షల్ ఆర్ట్ టెక్నిక్స్ అయినా ఉపయోగపడతాయి అనమాట. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేటి కాలంలో ఆడవారు ఏంటంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్ టెక్నిక్ నేర్చుకోవడం వల్ల ఆన్ ద స్పాట్లో అంటే వాళ్ళని ఎక్కువ చేయాలనే ఉద్దేశం కాదండి. వాళ్ళు ఆన్ ద స్పాట్లో ఎస్కేప్ అవ్వడానికి అంటే కొన్ని టెక్నిక్స్ అనమాట. ఆన్ ద స్పాట్లో వాళ్ళు కాపాడడం కోసం అనమాట. అలాంటి అదేవిధంగా నెక్స్ట్ చూశారు కదా ఒక పాప ఏంటంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిని వీళ్ళు కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎక్కువ కిడ్నాప్ చేయడం జరుగుతుంది. కిడ్నాప్ చేసి మనం చాలా దగ్గర వినడం జరిగిందనమాట. దానికోసం ఏంటంటే మనం వాళ్ళ పిల్లలు ఎలా సేఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆడవారే కాకుండా చిన్నపిల్లలు కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్ బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి, ఏ విధంగా వాళ్ళు ఆన్ ద స్పాట్ నుంచి తప్పించుకోవాలి తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు కాపాడగలుగుతారు. ఎందుకంటే ఒక కారులో వచ్చి ఒక దుండగులు సడన్గా వాళ్ళు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళు ఏ విధంగా అటాక్ చేయాలి అనేది మనం ఈ మూమెంట్లో చూస్తాం.
చూసారు కదండి. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఒక ఏటీఎంలోకి వెళ్ళి నగదు డ్రా చేస్తున్నాం అనుకోండి. మనం ఇంతకుముందు చూసామండి బెంగళూరు దగ్గర ఏంటంటే ఒక అమ్మాయి ఏంటంటే ఆమె మనీ డ్రా చేస్తున్నప్పుడు ఆమె పైన కత్తిపైన అటాక్ చేసి ఘోరంగా అనమాట ఆమెని చేసి ఆమె దగ్గర డబ్బులు లాక్ కూడా వెళ్ళడం జరిగిందనమాట. నేడు ఇప్పుడు ఎక్కడ ఏంటంటే ఎక్కువ ఏటీఎంలో ప్రతి ఒక్కరు మనీ డ్రా చేసుకోవడం జరిగిందండి. దానివల్ల ఏంటంటే ఆ ఏటీఎం కార్డు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏటీఎంలోకి వీళ్ళ అగంతుకులు కత్తులతోనూ లేదా వీళ్ళ రకరకాల వెపన్స్తో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ అదేవిధంగా వాళ్ళు వాల్యుబుల్ వస్తువు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఏటీఎంలోకి వెళ్ళి ఒక అమ్మాయి మనీ డ్రా చేసినప్పుడు ఎవరైనా వ్యక్తి పైన అటాక్ చేసినప్పుడు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలని మూమెంట్ చూద్దాం. చూసారు కదండి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ అదేవిధంగా ఇప్పుడు మనం ప్రతి బిల్డింగ్ కానీ ఎవరికైనా సరే లిఫ్ట్ లేని అపార్ట్మెంట్స్ అంటే లేవు, బిల్డింగ్స్ కూడా లేవు అనమాట. కాబట్టి ఏంటంటే ఒక లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు టీచర్స్ మనల్ని టీచ్ చేస్తున్నప్పుడు అదేవిధంగా వాళ్ళు ఏంటంటే మనల్ని టీచ్ చేయడం ఇలా విధంగా మనల్ని చేస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు కాపాడుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనే టెక్నిక్స్ చూద్దాం. ఎందుకంటే మెయిన్గా చూసినట్లయితే ఎక్కువ 4 గోడలు ఒక రూమ్లోనూ లేదా నిర్మాణ ప్లేస్లోనూ ఇలాంటి ప్లేస్లని ఎక్కువ మనకి ఇలాంటి ర్యాగింగ్స్ కానివ్వండి మెయిన్గా చూసినట్లయితే కాలేజెస్ స్కూల్స్ రకరకాల దగ్గర ఏరియాలో బస్ స్టాప్లో కానీ ఇలాంటి ర్యాగింగ్స్ ఎక్కువైపోయినాయి అనమాట. అందుకోసం ఏంటంటే వీళ్ళు కొంచెం ఇలాంటి అంటే ఇప్పుడు మెయిన్గా చెప్పినట్లయితే ప్రతి ఫీల్డ్లో ప్రతి వాళ్ళ మీద ఇలాంటి టార్చర్స్ కానివ్వండి టీజింగ్ కానివ్వండి ఇలా హింస అనేది ఆడవారి మీద ఎక్కువ ఉందన్నమాట. దాన్ని వాళ్ళు కొంచెం అవేర్నెస్ అయ్యి దాన్ని వాళ్ళని కాపాడుకోవడానికి కోసం ఏంటంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకొని చాలా ఉపయోగపడతారు. చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే లిఫ్ట్లో ఆ అమ్మాయి ఏ విధంగా వాళ్ళని అటాక్ చేసి టీచ్ చేస్తున్న వాళ్ళని ఏ విధంగా అటాక్ చేస్తుందో అనే మూమెంట్స్ చూద్దాం. ఈ లిఫ్ట్లో ఏంటంటే అమ్మాయి ఏ విధంగా చూసారు కదా. అంటే మన మెయిన్గా చెప్పాలంటే ద మార్షల్ ఆర్ట్స్ అంటే ద ఎంటీ హ్యాండ్ ఎంటీ లెగ్ సిస్టమ్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న వట్టి కాళ్ళు చేతులతో మన ఎదురు వ్యక్తిని ఎదుర్కోవడం అనమాట. మెయిన్గా చెప్పినట్లయితే మనం అనేది ఎప్పుడు కూడా వెపన్స్ కానివ్వండి తీసుకెళ్ళలేము అనమాట. కాబట్టి మన దగ్గర మన చేతులు కాళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మన వట్టి కాళ్ళు చేతులతో ఎదురు వ్యక్తిని ఎదుర్కోవడం అనమాట. మెయిన్గా చెప్పినట్లయితే ఇంకొకటి అదేవిధంగా మన దగ్గర ఉన్న థింగ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాగ్ కానివ్వండి లేదా రకరకాల థింగ్స్ అంటే ఇక్కడ బ్యాండ్స్ వేసుకుంటారు కదా పిన్స్ లాంటివి కానివ్వండి పెప్పర్ స్ప్రే కానివ్వండి బ్యాగ్లో పెట్టుకోవడం కానీ ఇలాంటి వాటిని మనం వాళ్ళు లేడీస్ కానీ బ్యాగ్లో ఉంచుకోవడం ఇలాంటి సేఫ్ వస్తువులు కూడా వాళ్ళు తీసుకెళ్తే చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి వస్తుంది కదండి. పురాతన కాలంలో మనం చూస్తున్నట్లయితే మన తాతమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చూసినట్లయితే అప్పట్లో మగవారు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక మిరప్పొడి డబ్బా అనేది ఒకటి దగ్గర పెట్టిన వాళ్ళం. ఎందుకంటే వాళ్ళ మీద ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు అంటే ఎవరు లేనప్పుడు ఇలాంటి ఎక్కువ అటాక్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు మిరప్పొడి డబ్బాను రోకల మంటను పెట్టుకునే వాళ్ళం. అంటే చూసినట్లయితే ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇప్పటి నుంచి వచ్చింది కదండి, ఇప్పుడు పురాతన కాలం నుంచి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళని కాపాడడం కోసం ఈ అటాక్స్ చేయడం అనేది తప్పలేదండి. కాబట్టి ఇలాంటి అంటే వాళ్ళు ప్రాణాంతకరంగా మారినప్పుడు ఇలాంటి మార్షల్ ఆర్ట్ విద్యలు ఉపయోగపడతాయి. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్ వెళ్ళచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కేసులు కానీ ఈవెన్ కానీ మనం అప్పటికప్పుడు మనం ఎస్కేప్ అవ్వాలన్నా మనం కాపాడుకోవాలన్నా కానీ ఇలాంటి విద్యలు అనేది మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట. కాబట్టి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఓన్లీ ఫర్ సెల్ఫ్ డిఫెన్సే కాదండి, దీన్ని నేర్చుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యపరంగా బాగా హెల్తీగా ఉండొచ్చు అనమాట. ఓకే చూసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సజెషన్స్. నిజంగా చాలా చక్కగా చెప్పారు. ఆ టెక్నిక్స్ ఏంటి, అది ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు కూడా తప్పకుండా చూశారు కదా. ఇవన్నీ కూడా మీరు కూడా ఒక మాస్టర్ ఒక ఆధ్వర్యంలో కానీ ఇలాంటివి కానీ నేర్చుకున్నారంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి అనమాట. సో ఫర్దర్గా ఇలాంటివన్నీ నేర్చుకోవడం ఎంత ఉత్తమం. చిన్న ఏజ్ నుంచే నేర్పించడం వలన వాళ్ళకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఓకే చూశారు కదా. ఎస్పెషల్లీ మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఎవ్రీ ఇయర్ ఈ March 8ని మనం ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉమెన్స్ డేకి మనం
అసలుకి మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఏ విధంగా వాళ్ళని వాళ్ళు సర్వైవ్ చేసుకోవచ్చు, ఈ అత్యాచారాలు ఇలాంటివన్నీ హరాస్మెంట్లు ఎక్కువ అవడంతో అసలుకి వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవచ్చు అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది షిఫు ప్రభాకర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా. సో మీరు కూడా ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించారంటే ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ఏ విధంగా వాళ్ళని మనం అటాక్స్ అనేటిని ఎలా ఎదుర్కోవచ్చు అనేది చెప్పారు. ఇలాగే మరొక మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు